తిరుపతి జిల్లాకు ఎస్పీగా అవకాశం రావడంతో సంతోషంగా ఉంది. ఎస్డిపిఓలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్న నూతన ఎస్పీ. తిరుపతి ప్రతిష్టాత్మకమైన జిల్లా, రోజుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పోలీసులు బాధ్యతాయుతంగా ఉంటూ మంచి పోలీసింగ్తో ప్రజలకు అందుబాటులో ఉంటాం. లా అండ్ ఆర్డర్ని పరీక్షించడంలో నా వంతు కృషి చేస్తా. జిల్లాలో ప్రతి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఎస్పీగా నా ముందు ఎన్నో సవాళ్లున్నాయి. శ్రీవారి భక్తులకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తాం. శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుతాం. తప్పకుండా తిరుపతి చాలా ప్రతిష్టాత్మకమైన జిల్లా. అనేక రాష్ట్రాల నుండి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా వారందరూ ఎటువంటి సమస్యలు లేకుండా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళే విధంగా ఇప్పుడేదో జరుగుతుందో ఇంకా మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది. అంతేవిధంగా లా అండ్ ఆర్డర్ని మరింత పటిష్టంగా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మీ అందరి సహకారంతో నిర్వర్తించడం జరుగుతుంది. సో మీడియా అందరూ కూడా సహకరించాలి. రాబోయే రోజుల్లో పూర్తిగా అన్నీ తెలుసుకొని అందరి సహకారంతో, ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల సహకారంతో ఒక మంచి పోలీసింగ్ని అందించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాం కదా, తప్పకుండా అన్నీ వెరిఫై చేసి ఖచ్చితంగా దానికి సరిపోయే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను మేబీ క్రిటికల్ స్టేషన్గా భావించాల్సిన అవసరం. ఐ థింక్ ఇది మీరు ప్రభుత్వం యొక్క ఆదేశాలు. సో ప్రభుత్వం నాకు ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. తిరుపతి చాలా గొప్ప నగరం, ప్రతిష్టాత్మకమైన నగరం. ఇక్కడ అన్ని రకాల వ్యాపారాలు, తర్వాత ఈ ప్రజలు, భక్తులు వచ్చిపోతుంటారు కాబట్టి వారికి ఎటువంటి విఘాతం కలగకుండా లా అండ్ ఆర్డర్ని పరిరక్షించే బాధ్యతని, చట్టాన్ని పరిరక్షించే బాధ్యతని తీసుకోవడం జరుగుతుంది. ఈ గురుతర బాధ్యతని నా మీద ఉంచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వానికి, ప్రజలకు అందరికీ ఒక మంచి కలిగించే విధంగా పోలీస్ శాఖ విధులు నిర్వర్తించడం జరుగుతుంది. డెఫినెట్గా ఇప్పుడే ఛార్జ్ తీసుకోవడం జరిగింది కదా, అన్నీ కూడా ఒక్కసారి కూలంకషంగా వాటిని పరిశీలించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదే అన్నాను, చాలా సెన్సిటివ్ ప్లేస్గా కూడా బాగుంది. లా అండ్ ఆర్డర్కి దీన్ని మిళితం చేసి రూల్ చేయడం అనేది కొద్ది కష్టతరమైన బాధ్యత ఉంటుంది. తప్పకుండా దీన్ని ఏ విధంగా ఛాలెంజింగ్గా తీసుకున్నాం? భక్తుల యొక్క బాగోగులు చూసుకోవడానికి ప్రత్యేక శాఖ అనేది ఒకటి ఉంది, టీటీడీ ఉంది. దాంతోపాటు పోలీస్ శాఖ కూడా వారితో సహకరించుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లా అండ్ ఆర్డర్ పరంగా వారికి ఏదైనా చిన్న సమస్యలు రాకుండా చూసుకోవడం జరుగుతుంది. అలాగే నార్మల్ సిటీలో భాగంగానే ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా లా అండ్ ఆర్డర్ని పోలీస్ శాఖ చూసుకుంటుంది. సార్, టీటీడీ విజిలెన్స్కి పోలీస్కి మధ్య సమన్వయం లేదు, సరైన సమన్వయం దాని మీద విల్సి ఏమో వాటర్ ప్రూఫ్ అమ్మిది కెమెరా చెక్కుది రిజిస్టర్ ఉన్నాడు కదా, ఇద్దరే వచ్చినారు. సిఐ వచ్చేసిన దూరం అవ్వడా ఇప్పుడే కదా మీ సార్ చెప్పాడు. ఈయనేనా నెంబర్ మరి 123 ఓకే సార్ పెట్టేయండి.
General salute! Salami! Chess! Good! बाजू! श्रीमान आपका निरीक्षण के लिए और Good! Good! Visurgin! श्रीमान गोत्रुभवान गोत्रुघोष्याम निर्मल गोत्रुघोष्यायमानुष्याम शुभ्रारि नामदेशं पत्नी कांतायाम उत्तप्तिका समेत उद्योग समये सूर्यानां ग्रहाणाम् अत्यन्तं अनुकूलतास्तिरस्तु। ओम श्री महागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् विघ्नोपशान्तये अगजाननपद्भार्कमुजानमहर्निशम् अनेकदन्तं भक्तानां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यस्यो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलातिः संस्फुरणात् पुंसां सर्वतो जयमङ्गलं। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्द्रियवरस्यामो हृदयस्थो जनार्दनः। लक्ष्मीनारायणाभ्यं नमः। उमामहेश्वराभ्यं नमः। वाणीनिपाभ्यं नमः। सचीपुन्दनाभ्यं नमः। अरुन्धती वसिष्ठाभ्यं नमः। सीतारामेभ्यो सर्वेभ्यो ब्राह्मणेभ्यो वेदविभ्यो नमो नमः। कर्तोज्यं वैराज्यं वरमेशिङ्गाधिपत्यं महाराज्यमाधिपत्यं विराजनसमानीतम्। यानि कानि च पापानि जन्मानि च कृतानि रहस्य साहिने नमो वयं वै श्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। लोगों को दूर जाओ। नमो वयं वै श्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। सुलग्ने सावधान। Yes, sir.